Good morning, children. There is a slight change in your syllabus, children. They have changed some of the chapters. In the previous class, you have learnt, we have started with maps, globe, model of the earth and all. But according to new syllabus, we have our earth in the solar system, children. The first chapter is we are going to study about the solar system. In that we are going to know much about earth. Okay, children, it's very interesting topic. So let us see, where do we live, children? We live on this earth. So some of you in summer vacations, you may go to your native hometown or your grandparents' house, right? Everybody likes to go to village to enjoy with grandparents, aunt, uncle, okay? Yes. When we go there, sometimes our grandparents, they tell us stories. We may sleep on the terrace, right? We enjoy looking at the sky. At night time, we see the stars, moon, planets, all these things, right? We enjoy looking at the night sky. When you see this, you feel very enthusiastic to know about all these things because it is very big. The space is very big. Even we can't even imagine. They are very big celestial bodies. What are celestial bodies? Celestial bodies are heavenly bodies which are present in the space like earth. పెద్ద పెద్దవి. ఇప్పుడు భూమి ఉంది. భూమి ఎంత పెద్దది అంటే మనము సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేశారు దాని ఏరియా ఎంత ఏమిటి అనేది. బట్ యాజ్ ఎ స్మాల్ చైల్డ్ వి కాంట్ ఇమాజిన్ కదా. మనమందరం కూడా చిన్నపిల్లలుగా దాన్ని ఊహించుకున్నప్పుడు బా ఎంత పెద్దది అని అనిపిస్తుంది. బికాస్ యూ సీ వాటర్ బాడీస్, రైట్? ల్యాండ్ మాస్, మనం ఉండడానికి స్పేస్ ఉంది. సముద్రాలు ఎన్నో ఉన్నాయి, నదులన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. ఈ భూమి అనేదే పెద్దగా ఉంది. దిస్ ఎర్త్ ఈజ్ ఆల్సో హ్యాంగింగ్ ఇన్ ద స్పేస్. ఈ భూమి కూడా ఈ స్పేస్లో వేలాడుతూ ఉంది. ఇఫ్ యూ ఇమాజిన్ ఇన్ ద టెక్స్ట్ బుక్, యూ కెన్ సీ హియర్ చిల్డ్రన్, యూ కెన్ సీ ద పిక్చర్ హియర్. ఇవన్నీ కూడాను సెలెస్టియల్ బాడీస్ అని పిలుస్తాము వీటిని. వి కాల్ దెమ్ యాజ్ సెలెస్టియల్ బాడీస్, హెవెన్లీ బాడీస్. పెద్ద పెద్దవి గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇవన్నీ కూడాను ఆకాశంలో వేలాడుతూ ఉన్నాయి, రైట్? విత్ ఇట్స్ గ్రావిటీ ఇట్ ఈస్ సస్పెండెడ్. అంటే వాటి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్తో వాటి ఆర్బిట్ మీద అవి తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ అవి అలా ఆకాశంలో మనకు ఒక బాల్ లాగా వేలాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. భూమి కూడా ఇలాగే ఆ స్పేస్లో వేలాడుతూ ఉంది. వేలాడుతూ ఉంది అంటే వేలాడడం అంటే ఎవరైనా కట్టేసినట్టు అని కాదు, ఆ స్పేస్లో ఉంది. ఎలా ఉంది అది? తన యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్తో సూర్యుని చుట్టూ తిరగడం వల్ల అటు ఇటు వెళ్లకుండా తన ఆర్బిట్లోనే అది తిరుగుతూ ఉంది. తనకంటూ ఒక పాత్ ఉంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాత్ టు రొటేట్ అరౌండ్ ద సన్. ఓకే, లైక్ దిస్ ఆల్ ద సెలెస్టియల్ బాడీస్ like Mars, Jupiter, Saturn, Mercury, Venus, all these planets are revolving around the sun. These all celestial bodies which are rotating around the sun, they are in a particular solar system. There are so many solar systems. Okay, we call that particular solar system,
which we are present on this earth, which belongs to this sun, is called a Milky Way. Like this, there are so many solar systems together called as galaxy. There are so many galaxies in this universe. అంటే ఇలాంటి సోలార్ సిస్టమ్స్, ఒక్కొక్క గ్రహము కూడా చాలా పెద్దదిమ్మా. సన్, యూ కాంట్ ఇమాజిన్ హౌ బిగ్ ఇట్ ఈస్. ఇలాంటి ఒక 10 భూముల్ని మింగేయగలదు సూర్యుడు. మనం భూమి మీద ఉన్నాం కదా, ఈ భూమి ఎంత పెద్దదో మనము ఒకసారి ఊహించుకుందాం. ఊహించుకున్నప్పుడు మనకి ఎంత పెద్దది అని అనిపిస్తుందో అలాంటి భూములు 10 భూముల్ని, ఓకే, భూగ్రహాల్ని, అంటే ఇలాంటి 10 భూముల్ని సూర్యునిలో మనము కలిపేయచ్చు. అంత పెద్దది. ఓకే, అంత పెద్ద సూర్యుని చుట్టూ మన భూమి కంటే చిన్నవి పెద్దవి ఇలాంటివి ఎన్నో గ్రహాలన్నీ కూడాను సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. మన సోలార్ సిస్టమ్ ప్రకారంగా మనకు తెలిసిండేటివి there are 8 planets. Earlier we used to tell that 9 planets, 9 అని మనము అనుకునే వాళ్ళము. బట్ ప్లూటో is not a planet అని మనము దాన్ని తీసేస్తున్నాం. Now we have Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. These are the 8 planets we have in our solar system right now. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ ఎన్నో కలిపితే ఒక గ్యాలక్సీ అవుతుంది. ఇలాంటి గ్యాలక్సీస్ ఎన్నో కలిపితే ఒక యూనివర్స్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక ఎర్త్ ఎంత పెద్దది, ఒక సన్ ఎంత పెద్దది, ఒక సోలార్ సిస్టంలో మనకు 8 ప్లానెట్స్ ఉన్నాయి అంటే ఇలాంటివి ఎన్నో కలిపితే ఒక గ్యాలక్సీ అవుతుంది. అలాంటివి ఎన్నో కలిపితే ఒక యూనివర్స్ అవుతుంది అంటే మీరు అసలు కళ్ళు మూసుకొని ఊహించుకుంటే కూడా ఊహకు అందదు. యు కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆకాశంలో మీరు రాత్రిపూట పనుకొని స్పేస్లో అలా చూస్తూ ఉంటే ఎంత దూరం చూసినా ఆకాశం కనిపిస్తూనే ఉంటుంది, దానికి ఎండ్ అంటూ ఉండదు. ఓకేనా? సో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్లోకి వెళ్ళినప్పుడు టెర్రస్ మీద పనుకొని మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? రైట్, యూ ఎంజాయ్ ఎ లాట్ చిల్డ్రన్. దెర్ ఆర్ సో మెనీ స్టార్స్. ఈ స్టార్స్ అన్నీ కూడాను చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తాయి మనకు. సన్ ఈజ్ ఎ స్టార్. I will tell you what is the difference between a star and a planet, satellite, everything I'll tell you children. Okay? First, what is a star? Star is it is made up of gases, okay, and having self-luminous. They have their own light and heat. ఈ సన్ అనేది ఒక స్టార్. ఈ సన్కి ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ లూమినస్, అంటే తనలో ఉన్నటువంటి గ్యాసెస్ వల్ల వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఇట్ కెన్ ప్రొడ్యూస్ హీట్ అండ్ లైట్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైట్. అది వేరే వాళ్ళకి వెలుతురునిస్తుంది. ఒక మంటలాగా మండుతోంది. ఓకే, దానిలో సన్నులో అంతా గ్యాసెస్సే ఉన్నాయి, హీలియం ఉంది. ఓకే, కానీ ప్లానెట్స్కి అది లేదు. ఓకే, దే ఆర్ నాట్ సెల్ఫ్ లూమినస్. you will come to know what is the difference between a star and a planet and other satellites and other heavenly bodies. I will tell you the difference. But ఇప్పుడు మీరు చూడండి, చాలా స్టార్స్ మనకు స్పేస్లో కనిపిస్తాయి, విచ్ ఆర్ ట్వింక్లింగ్. అంటే మనకి మిణుకు అంటూ వెలుతురునిస్తూ ఉంటాయి. చాలా దూరంగా ఉన్నాయి, చిన్నగా కనిపిస్తాయి. ఒక్కొక్కటి సూర్యుని లాంటి పెద్ద పెద్ద స్టార్స్ అవి. కానీ మనకు చీమల్లాగా ఎందుకు కనిపిస్తాయి అంటే దే ఆర్ వెరీ 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 ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ సోలార్ సిస్టమ్. దూరంగా ఉండడం వలన మనకి అంత చిన్నగా కనిపిస్తూ ఉంటాయి, చీమల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అవి మెరుస్తూ ఉంటాయి. They are all self-luminous. All stars are self-luminous and they look so small because they are far away. ఆ డిస్టెన్స్ని మనము లైట్ ఇయర్స్లో కౌంట్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? లైట్ ఇయర్స్. ఎందుకు వచ్చింది ఈ లైట్ ఇయర్స్ అని? సూర్యుని నుండి భూమి మీదకి మనకు లైట్ ట్రావెల్ చేయడానికి ఓకే ఎంత టైం పడుతుందో అంతకంటే ఒక సంవత్సరానికి ఎంత టైం పడుతుందో
అంతకంటే దూరంగా ఉన్నాయి అని, లైట్ ఇయర్స్ అని అంటాం. ఓకే, ఐ విల్ లెట్ యు నో హౌ టు క్యాలిక్యులేట్, ఓకే, హౌ టు ఇమాజిన్ వాట్ ఈస్ లైట్ ఇయర్, అవన్నీ నేను మీకు చెప్తాను. వన్ బై వన్ లెట్ us know, because this is very interesting topic, children. If you want to study space, నాసాలో కావచ్చు, ఇస్రోలో కావచ్చు, మనము సైంటిస్ట్గా వెళ్ళాలి అంటే స్పేస్ గురించి చదవాలి. ఓకేనా? సో దిస్ గివ్స్ యూ వాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు వీటిని తెలుసుకునే కొద్దీ సైన్స్ మీద మీకు అభిరుచి అనేది పెరుగుతుంది. సో we are in the solar system which is called as Milky Way. ఓకే, మన దీన్ని పాలపుంత అంటారు. మిల్కీ వే అంటే పాలపుంత. అన్ని చాలా ప్లానెట్స్, నక్షత్రాలు ఇవన్నీ కూడి ఉండేటిది ఒక పాలపుంత. ఓకే, ఇన్ దిస్ సోలార్ సిస్టమ్ వీ హ్యావ్ Mercury, second is Venus, third is Earth, fourth is Mars, fifth is Jupiter, okay, sixth is Saturn, seventh is Uranus, and eighth is Neptune. There are 8 planets around this sun which are orbiting on their own path. ఇవన్నీ కూడాను వాటి దారిలోనే మూవ్ అవుతున్నాయి. ఇంతింత పెద్ద పెద్ద గ్రహాలు ఎందుకు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టడం లేదు? ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ గ్రావిటేషనల్ ఫోర్స్. దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ప్లానెట్స్. ప్రతి ఒక్క సెలెస్టియల్ బాడీకి కూడాను దానికే ఒక ప్రత్యేకత అనేది ఉంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. సన్నికి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. తన చుట్టూ ఏది కూడా దగ్గరికి రాకుండా, దూరానికి వెళ్లకుండా అట్లా అంటి పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఆ మ్యాగ్నెట్ ఒక వస్తువుని అట్రాక్ట్ చేయాలి అంటే ఎంత దూరంలో ఉంటే అట్రాక్ట్ అవుతుందో అంత దూరంలోనే ఉండాలి. రిపెల్ ఎంత దూరంలో ఉంటే రిపెల్ అవుతుందో అంత దూరంలోనే ఉండాలి. అలా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది దూరము పోకుండా, దగ్గరికి రాకుండా ఒక డిస్టెన్స్లోనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఓకే చిల్డ్రన్, వెన్ యూ అబ్జర్వ్ ద స్కై, అసలు చాలా యూ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటుంది. నక్షత్రాలన్నీ చూస్తుంటే మీరు కౌంట్ చేయగలుగుతామా? చెయ్యలేం కదా. చిన్నగా ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా. యూ ఫీల్ వెరీ హ్యాపీ, యూ ఎంజాయ్ లుకింగ్ అట్ ద నైట్ స్కై. నౌ లెట్ us see what are these celestial bodies which are present in the sky. Celestial bodies ante heavenly bodies which are made up of rocks and dust. Okay, made up of gases. Okay, self luminous, వాటిని మనము స్టార్స్ అంటాం. which are made up of gases, హీలియం ఇలాంటివన్నీ కూడా ఉండి తయారైనటువంటివి. they have their own light and heat. they are called as stars. And what is a planet? Planet is also a celestial body that is in orbit around the sun. సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక పెద్ద బండరాయి లాంటిది. ఓకే, అండ్ హ్యాస్ మాస్ ఫర్ ఇట్స్ సెల్ఫ్ గ్రావిటీ. దానికంటూ ఒక వెయిట్ అనేది ఉండాలి, మాస్ అనేది ఉంది. సెల్ఫ్ గ్రావిటీ లేకపోతే అది ఉండలేదు, సూర్యుని చుట్టూ తిరగలేదు, అది ఎక్కడైనా పడిపోవచ్చు. దానికంటూ ఒక ఆర్బిట్ అనేది ఉండదు. ప్లానెట్స్ వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ కాల్డ్ ప్లానెట్స్ అని అంటే, ఇట్ మస్ట్ బి బిగ్ ఎనఫ్ టు హ్యావ్ ఎనఫ్ గ్రావిటీ. చాలా పెద్దదిగా ఉంటుంది, దానికంటూ ఒక మాస్ అనేది ఉంటుంది. ఆ మాస్ ఉండడం వల్ల ఆ గ్రావిటీ అనేది వస్తుంది. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దాట్, విత్ దిస్ mass and gravity, it is going to force into a spherical shape. దానికంటూ ఒక షేప్ అనేది ఇస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఆల్సో బిగ్ ఎనఫ్ so that it can clear the other planets away from its orbit.
వేరే వాటిని దూరంగా తొయ్యడానికి కూడా తనకు శక్తి ఉండాలి. దీని యొక్క ఒక గ్రహం యొక్క ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇంకొక గ్రహం తన దగ్గరికి తన ఆర్బిట్లోకి రాకుండా చూసుకునే కెపాసిటీ ఉన్నప్పుడే మనం దాన్ని ప్లానెట్ అంటాం. లేదంటే ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి అనుకోండి, స్పేస్లో ఇలా అన్ని ప్లానెట్స్ ఢీ కొట్టినాయి అంటే జజ్జిబజ్జి అయిపోతాయి కదా. భూమికి కూడా ఎవరైనా వచ్చి కొట్టారనుకోండి, మనం ఏమైపోతాము కదా. సో ఇవి ఏవి కూడాను ఒకదానికొకటి ఢీ కొట్టకుండా వాటి యొక్క దారిలోనే అవి ప్రయాణిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డులో పోతూ ఉంటాము, మనకంటూ ఒక దారి ఏర్పరచుకున్నాం. వీ హ్యావ్ సర్టన్ రూల్స్. వీ హ్యావ్ టు వాక్ టు లెఫ్ట్, రైట్. ఆపోజిట్లో వచ్చేటప్పుడు మనకి వాళ్ళు రైట్లో ఉంటారు. ఇలా మనము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. అందరము ఒకే దిక్కులోనే పోతున్నాం అనుకోండి, ఆపోజిట్లో వచ్చే వాళ్ళు కూడా మనకు లెఫ్ట్లో వచ్చారంటే ఎదురు ఢీ కొట్టి యాక్సిడెంట్ అవుతుంది కదా. అలా జరగకుండా ఉండాలి అంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అలాగే వాటికి కూడాను గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒకటి ఉండడం వలన వాటి ఆర్బిట్లోనే అవి తిరుగుతూ ఉంటాయి, అటు ఇటు జరగకుండా. ఓకే, యూ కెన్ సీ దోస్ పాత్. ఆ పాత్ అనేది మీకు కనిపిస్తుంది. దట్ పాత్ యూ కెన్ సీ హియర్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ కమింగ్ టు శాటిలైట్స్. యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ స్టార్స్. స్టార్స్ అంటే ఏంటి? నక్షత్రాలు. నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. అవి దే ఆర్ సెల్ఫ్ లూమినస్. వేరే వాటి యొక్క సహాయం లేకుండా అవే మెరుస్తూ ఉంటాయి. సన్కి మాత్రమే ఆ శక్తి ఉంది. మిగతా ప్లానెట్స్కి, ఇప్పుడు అర్త్ అనేది ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ లూమినస్. సూర్యుని వెలుతురు భూమి మీద పడుతుంది కానీ భూమికి వెలుతురు లేదు, తనకు ఆ శక్తి లేదు. భూమి మీద సూర్యుని వెలుతురు పడుతుంది. మనకి రాత్రిపూట సూర్యుడు కనిపించకపోతే భూమి ఏమైపోతుంది? చీకటిగా మారిపోతుంది కదా. వేరే ప్లానెట్స్కి దే ఆర్ నాట్ సెల్ఫ్ లూమినస్. ఓన్లీ స్టార్ ఈజ్ ఎ సెల్ఫ్ లూమినస్. ప్లానెట్స్ ఆర్ నాట్ సెల్ఫ్ లూమినస్. ఓకే, దెన్ కమింగ్ టు శాటిలైట్స్. శాటిలైట్స్లో న్యాచురల్ శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని అంటాం. మూన్ ఈజ్ ఎ న్యాచురల్ శాటిలైట్ టు అర్త్. భూమికి మూన్ అనేది ఒక శాటిలైట్. దెన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేటివి కొన్ని దేశాలు టెక్నికల్గా అడ్వాన్స్గా ఉండేటివి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేటివి స్పేస్లోకి పంపించారు. ఓకే, సోవియత్ యూనియన్ వాళ్ళు 1957లో స్పుట్నిక్ అనేదాన్ని ఒక శాటిలైట్ని పంపించారు. ఇలా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్లో స్పేస్లో చాలానే ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీ కొన్ని పర్పస్తో పంపించున్నాయి. కారణాలు ఏంటి? ఇవి ఏం చేస్తాయి? వాటి పని ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ సెండింగ్ శాటిలైట్స్ ఇన్ టు స్పేస్ అంటే టు స్టడీ స్పేస్, to take the pictures or photographs of planets, or to observe other satellites, or to have communication, navigation, లేదు weather study. ఓకే, ఇవన్నీ కూడాను మనకు ఈ శాటిలైట్ ద్వారా మనకు తెలుస్తుంది. యూ కెన్ సీ ద మ్యాప్ ఆఫ్ దిస్ ఎర్త్. ఓకే, లేదు వేరే స్పేస్ యొక్క నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఏవైనా చూడాలి అంటే కూడాను మనము శాటిలైట్ పంపించేటటువంటి ఫొటోస్ ద్వారా, పిక్చర్స్ ద్వారా మనము చూడొచ్చు. వీ కెన్ ఆల్సో స్టడీ ద వెదర్ కండిషన్స్. ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు స్టడీ చేసి పంపిస్తూ ఉంటుంది. దీస్ శాటిలైట్స్ ఆర్ సెంట్ ఇన్ టు స్పేస్ త్రూ ఎ లాంచ్ వెహికల్. మనం ఎలా పంపిస్తాము? ఒక లాంచ్ వెహికల్, సముద్రం మీద నుండి మనము ఒక రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ని నింపి పంపిస్తాం ఇంటూ ఆర్బిట్. దాని ఒక కక్ష అంటాం. ఆర్బిట్ అంటే కక్ష, దారి, ఒక పాత్. ఎలా వెళ్ళి ఎక్కడ ఉండాలి, దాని పని ఏంటి, అది ఎలా చేయాలి. సో మూన్కి పంపించామా, లేదు మార్స్కి పంపించామా, జూపిటర్కి పంపించామా, ఎక్కడికి పంపిస్తే అక్కడికి అది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా ఫొటోస్ తీసి అక్కడున్నది స్టడీ చేసి మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద శాటిలైట్. నెక్స్ట్ కమింగ్ టు ఆస్ట్రాయిడ్స్. What are asteroids? Asteroids are also heavenly bodies, rocky body. ఇవన్నీ కూడా రాళ్లతో తయారైండేటటువంటి. ఓకే, భూమి కూడా అలాగేనే ఒక పెద్ద రాయి. ఓకే, బట్
fortunately, luckily, we are all living on this earth because of the presence of water and other like air and other gases. ఇప్పుడు మనకు గాలి లేకపోతే మనం ఉండలేము కదా, నీళ్లు లేకపోతే మనం ఉండలేము. బట్ వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ఆల్ దీస్ ఆన్ దిస్ ఎర్త్. నో అదర్ ప్లానెట్ ఈజ్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నారు ఎక్కడ వాటర్ ఉండొచ్చు, ఎక్కడ గాలి ఉంది అని ప్రయత్నం చేస్తున్నారు తెలుసుకోవడానికి. మార్స్కి పంపించారు చెక్ చేయడానికి. ఓకే, కానీ మనము అదృష్టవశాత్తు ఈ భూమి మీద మాత్రమే మనకు నీళ్ళ అవైలబిలిటీ ఉంది. న్యాచురల్ గ్యాస్ అంటే మనకు గాలి, ఆక్సిజన్ ఈజ్ ప్రెజెంట్. ఉండడానికి, బతకడానికి మనిషికి కావాల్సిన అన్నీ కూడాను ఈ భూమి మీద మాత్రమే ఉన్నాయి. ఏ రాకీ బాడీ ఆర్బిటింగ్ ద సన్, వీటిని అన్నిటిని మనము ఆస్ట్రాయిడ్స్ అంటాం. ఒక పెద్ద పెద్ద రాళ్ల లాంటివి సూర్యుని చుట్టూ ఒక ఆర్బిట్లో తిరిగేటి వాటివన్నీ. ఓకే, దే ఆర్ ఆల్ బిగ్ ఎనఫ్, పెద్ద పెద్ద సైజులో కూడాను పెద్దగా ఉంటాయి. దే ఆర్బిట్ బిట్వీన్ మాస్ అండ్ జూపిటర్. సామాన్యంగా జూపిటర్కి మాస్కి మధ్యలో అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెట్స్, స్మాల్ ప్లానెట్స్. బట్ ప్లానెట్కి ఉండాల్సిన అర్హతలు దీనికి ఉండవు. ఓకే, కాబట్టి దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ప్లానెట్స్. దెన్ కమింగ్ టు మెటరాయిడ్స్. మెటరాయిడ్స్ ఇవి కూడాను రాక్సేనే. ఓకే, రాకీ బాడీస్ ఇన్ ద అవుటర్ స్పేస్. ఇవి ఆస్ట్రాయిడ్స్ కంటే కూడాను చిన్నవిగా ఉంటాయి. ఓకే, దే ఆర్ మేడప్ ఆఫ్ స్పేస్ డస్ట్. డస్ట్తో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్లో ఉన్నటువంటి డస్ట్తో తయారైనటువంటివి రాకీ బాడీ. ఓకే, దెన్ కమింగ్ టు కామెట్స్. కామెట్స్ ఆర్ ఐసీ బాడీస్, అంటే ఐస్తో ఉన్నటువంటి. వెన్ ఇట్ ఈస్ పాసింగ్ క్లోజ్ టు ద సన్, సూర్యుని చుట్టూ వచ్చినప్పుడు ఆ సూర్యుని యొక్క వేడి వలన గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. ఆ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు స్పేస్లో మనకి కనిపిస్తే అది ఒక తోకలాగా కనిపిస్తుంది. వెరీ రేర్లీ we observe these comets in the space. ఓకే, భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ ఐసీ బాడీ అంటే పెద్ద పెద్ద ఐస్ బండల్ లాంటివి పెద్దవి అవి సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఐస్ అనేది కరిగినప్పుడు ఆ స్పేస్ డస్ట్ వలన గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి డిఫరెంట్ కలర్స్తో అది ఒక తోకలాగా మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కామెట్స్ చిల్డ్రన్. సో I hope you have understood what is solar system. Solar system lo there are so many stars, there are so many planets having one sun. Okay, ఇలాంటి సోలార్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి అనేసి సైంటిస్ట్స్ కనుక్కుంటూ ఉన్నారు. ఓకే, బట్ in India we are fortunate enough that our ancestors, rishis, మన ఋషులు ఆల్రెడీ చెప్పిండేటిది ఏంటి అంటే వేదాల ద్వారా మనకు కొంచెం తెలిసిన విషయం ఏంటి అంటే లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ సన్స్ ఇన్ ద యూనివర్స్. ఈ విశ్వంలో దాదాపు 11-12 సూర్యులు ఉన్నారు. 12 మంది సూర్యులు ఉన్నారు. మన సోలార్ సిస్టంలో చూసేది ఒకటే సూర్యుడు, అవునా? మనకు ఒకటే సూర్యుడు కనిపిస్తాడు, ఒకటే భూమి, ఒకటే జూపిటర్, ఒకటే సాటర్న్. ఇలా మనము డిఫరెంట్గా పేర్లు పెట్టుకొని పిలిచేటటువంటి ఈ సోలార్ సిస్టమ్కి ఒక సన్ ఉన్నాడు. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ అంటే ప్రతి దాల్లో కూడాను ఒక్కొక్క సన్ ఉంటాడు. అలాంటివి 12 ఉన్నాయి, 12 ఉన్నాయి అని మన ఋషులు వేదాలలో చెప్పారు. బట్ అది నిజమా కాదా? ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రూవ్డ్ బై సైంటిస్ట్స్. It is only a knowledge we have, but it is not proved by scientists. ఇంకొక సన్ని కనుక్కున్నారు, ఇంకొక సన్ ఉన్నాడు అనేసి చెప్తున్నారు. ఇన్ రీసెంట్ ఇయర్స్ ద రీసెర్చర్స్ దే టోల్డ్ us that there is one more sun which is visible, మనకి కనిపిస్తాడు అని అంటున్నారు. బట్ మనం స్పేస్లో చాలా స్టార్స్ని చూస్తాము, ప్లానెట్స్ని చూస్తాము.
but the planets which we see them, we have given them the names. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి, నేమ్స్ ఇవ్వనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. కొత్తగా సైంటిస్టులు స్పేస్ రీసెర్చ్ చేసినప్పుడు ఒక్కొక్క దాన్ని కనుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఓకే, సో అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ 8 ప్లానెట్స్. ఓకే, ఈ 8 ప్లానెట్స్ ఏవేవి, వాటి స్పెషాలిటీ ఏంటి అనేది మనము కావాలి అంటే డీప్గా వీ కెన్ స్టడీ, అధ్యయనం చెయ్యొచ్చు. బట్ ఇన్ యోర్ క్లాస్ దే హ్యావ్ గివెన్ అబౌట్ ఓన్లీ అర్త్. ఓకే, we will see in the next class. Let us know more about earth. Today you are going to know about the solar system. In that, what are celestial bodies? Okay, then what is a sun, what is a planet, satellite, asteroids, what are these meteoroids, comets, and all these things is given little bit brief definition or information to you. I hope you have understood this much. Okay, we will see in the next class about our earth, moon, and all those things. Okay, thank you children.